హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా మన విఐపి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికీ నమస్తే అండి. మన ఈ వ్యూస్ బాగానే ఉంటున్నాయి కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోల్ని అందరికీ షేర్ చేయండి, చేస్తారని ఆశిస్తున్నాను. 2019లో మీరు గెలిచినప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏం చెప్పారయ్యా? పెన్షన్ 2000 ఉన్నది 3000 చేస్తా అన్నాడు. గెలిచిన తర్వాత ఏం చేశాడు? సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున పెంచుకుంటా వెళ్ళాడు. 5 సంవత్సరాలకి 3000 అయింది. చంద్రబాబు గారు ఏం చేశారు? చెప్పిన మాట ప్రకారం 1000 రూపాయలు పెంచాడు, 4000 చేశాడు. 3 నెలల క్రితం ఈ వాగ్దానం చేసినందుకు 3000 కలిపి 7000 రూపాయలు ఇచ్చాడు పెన్షన్. దీనికంటే పెద్ద కార్యక్రమం ఏముంటుంది? నీ 5 సంవత్సరాల జీవిత కాలంలో కూడా ఇంత పెద్ద కార్యక్రమం, ఇంతలా జనం సంతోషించే కార్యక్రమం చేయలే. మళ్ళీ 35 రోజుల్లో మీరు ఏం చేశారని అడుగుతున్నావు. 35 రోజుల్లో ఏం చేయగలరు ఎవరైనా కూడా? అయినా కూడా ఆయన కోట్లాది మంది ప్రజల ముఖంలో సంతోషం చూశాడు 7000 రూపాయలు ఇచ్చి. మీరేం చేశారు? 5 సంవత్సరాల్లో కూడా 1000 రూపాయలు పెంచలేని దిక్కుమాలిన ప్రభుత్వం ఇది. మళ్ళీ నువ్వు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఏం చేశారని అడుగుతున్నావు సిగ్గు లేకుండా. చెత్త పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఏది? మీది కాదా? చెత్త ముఖ్యమంత్రి ఎవరు? మీ ముఖ్యమంత్రి కాదా? ప్రభుత్వం స్థాపించగానే వెంటనే తీసేసిన కార్యక్రమం ఏంటయ్యా? చెత్త పన్నేగా. మరి నువ్వు ఏడున్నావా? అసలు ఉన్నావా లేదా ఇక్కడ? మరి ఏం చేశారని అడుగుతావేంటి? మరి ఇవన్నీ పనులు కాదా? మీరు చేసిన చెత్తని క్లీన్ చేయటం పని కాదా? ఆయన చేస్తుంది అదేగా. మాటకి గ్యాప్లో జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారా అంటున్నాడు. ఎవరైనా తిట్టారండి? చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు? ఇది 21 స్థానాలు మనల్ని నమ్మి ప్రజలు మనకిచ్చిన గిఫ్ట్, ఇది వాళ్ళకి ఏం కావాలో చేయాలి, ఇది కక్షపూరితంగా ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలకి ఎంపీలకి చెప్పేశారు ఆయన. మరి ఎక్కడ తిడుతున్నారు? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. నువ్వు మధ్యలో ప్రెస్ మీట్ పెట్టి గెలుకటం తప్ప తిట్టట్లేదేంది? జగన్మోహన్ రెడ్డిని తిట్టట్లేదేంది అన్నట్టుగా ఉంటుంది. 5 పదుల కుర్రోడు అంట బాసు. 5 పదులు ఉన్నోడిని కుర్రోడు అనరు, ముసలోడే. మిడిల్ ఏజ్ కుర్రోడు ఏజ్ దాటిపోయింది. మళ్ళీ నువ్వు ఎందుకు ఆయన మీద సట్టేలేస్తావు? పాపం ఆయన ఏదో అటు ఇటు బెంగళూరు ఢిల్లీ తిరుగుతూ ఉన్నాడు, హడావుడిగా ఉన్నాడు. నువ్వేమో ఆయన అన్ని తిరుగుతూ ఉన్నా కూడా లోపల వేయకుండా ఎందుకు ఆయన్ని బయట ఉంచి ఇట్లా తిడుతున్నారు, ఇట్లా చేస్తున్నారు, ఎందుకు వదిలేశారని నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నట్టుంది. నాకైతే అట్లానే అనిపిస్తుంది. 35 రోజులు అయింది ప్రభుత్వం మొదలై, ఏం చేశారని అడుగుతున్నాడు. 5 సంవత్సరాలు అయింది, నువ్వేం పీకావు? ఎవడి అన్నా ఏం పీకావు? 5 సంవత్సరాల్లో నువ్వేమైనా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి నువ్వేమైనా పీకావా? అది చెప్పు నాకు. 35 రోజుల గురించి మాట్లాడుతున్నావు. అసలు మామూలుగా వీళ్ళు ఏం చేయాలి ఏంటి? మీరు వేసిన పెద్ద పెద్ద బొక్కలు ఏంటి ఏంది ఇవన్నీ ఎదుక్కునేటప్పటికీ వీళ్ళకి సంవత్సరం పట్టేట్టుంది. మామూలుగా అయితే నీలాంటి వాళ్ళకి సంవత్సరం 2 సంవత్సరాలు పట్టుద్ది. ఆయనకి 1 నెల 2 నెలలు చాలు. నువ్వెందుకు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. పొద్దున్నే ఏమైనా తొక్కొచ్చావా? గాలి ధూళి ఏమైనా సోకిందా నీకు? నువ్వు కులాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఎమ్మెల్యే అయినోడివి. నువ్వు పవన్ కళ్యాణ్ని ఏం మాట్లాడావు? అరే అన్నావు, ఒరే అన్నావు, నాలుగు కోస్తానన్నావు, చెప్పు తీసుకొని కొడతానన్నావు, ఎన్ని మాటలు మాట్లాడావు. ఇప్పుడు నోరు పడిపోయిందా? ఏం మాట్లాడట్లేదే, ఏం అడగట్లేదే? నీ గొడ్డలు ఓడదీసి తీసుకెళ్తాడని నీకు భయం వేస్తున్నట్టుంది. నాకైతే అర్థమవుతుంది అదే. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు తిట్టట్లేదని, లేకపోతే ఆయన ఎందుకు వదిలేశారని నువ్వు క్లూస్ ఇస్తున్నట్టున్నావు వాళ్ళకి. అసలు ఎక్కడైనా ఒక తిట్టన్న తిట్టారా? ఒక మాటైనా మాట్లాడారా? ఎవరైనా ఇంకా మాట్లాడతారేమో, మాట్లాడొద్దు, మన పని చేయాలి అని చెప్పి ఆయన గట్టిగా మీటింగ్లు పెట్టి చెబుతుంటే 35 రోజులు మీరు ప్రభుత్వం మొదలయ్యి ఏం చేశారు? రిజర్వ్ బ్యాంకు నుంచి ఎంత 15 కోట్లు ఎంత తెచ్చారు అది కూడా తెలియదు అంటున్నాడు. మరి తెలియని దాని గురించి నువ్వెందుకు మాట్లాడతావు? అసలు నీకు తెలుసా? నీ దగ్గర ప్రూఫ్ ఉందా? లేదు, నీకేమి తెలియదు. మరి ఎందుకు మాట్లాడతావు మళ్ళీ? బాసు, నువ్వు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా ఆయన 14 సంవత్సరాలు అనుభవం ఉన్న ఒక ముఖ్యమంత్రి, 40 సంవత్సరాలు ఒక పార్టీని ఆయన భుజం మీద మోస్తున్న వ్యక్తి. ఆయనకి అనుభవం లేదని నువ్వు చెబితే సరిపోదు, అనుభవం ఉందని చెప్పి నువ్వు చెబితే సరిపోదు. నువ్వు చెప్తే ఏది సరిపోయిద్దంటే 5 పదుల ఇవ్వకూడని చెప్తున్నావు,
తర్వాత అనుభవం లేని ఒక ముఖ్యమంత్రిగా చేశాడంటున్నాం, అది వాస్తవం. కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్ట అని ఒక పద్యం ఉంది. ఆ పద్యానికి కరెక్ట్ అయిన వ్యక్తి నువ్వు చెప్పే జగన్మోహన్ రెడ్డి. నువ్వు కూడా దానికే వర్తిస్తావని నా అభిప్రాయం. అసలు ఒక చంద్రబాబు గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ మాట్లాడే అర్హత నీకుందా? అసలు అర్హత లేదు. తర్వాత ఛానల్స్లో విజయసాయిరెడ్డి గురించి నిన్ను అడిగితే నువ్వేం చెప్తున్నావు? మహా న్యూస్ అతను డిబేట్స్ కూర్చోబెట్టి అట్లా మాట్లాడుతున్నాడు, ఇట్లా మాట్లాడుతున్నాడు. అట్లా మాట్లాడొచ్చా? నువ్వు రిపోర్టర్లాగా కూడా పని చేయట్లేదు, నువ్వు ఒక ఛానల్ సీఈఓయే అని చెప్పి చెప్తున్నావు. అసలు ఆ అర్హత నీకుందా? అసలు ఆ మాటలు అడిగే అర్హత నీకుందా? మొన్నటిదాకా మీరు చేసిన పని ఏంటి? క్యారెక్టర్ల మీద బురద చల్లటమేగా మీరు చేసిన పని. క్యారెక్టర్ల గురించి మాట్లాడటమేగా మీరు చేసిన పని. ఉన్నది మాట్లాడితే తప్ప. ఛానల్స్ వాళ్ళు విలేకరులుగా కూడా పనిచేసే స్థాయిలో లేవని చెప్తున్నావా? అసలు మొన్నటిదాకా మీరు చేసింది ఏంటి? ఏం చేశారు మీరు? ఈ ఛానల్స్లో వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి అసలు సినిమా యాక్టర్లను తీసుకొచ్చి నువ్వు ఎంతమంది చేత సినిమా యాక్టర్ల చేత పవన్ కళ్యాణ్ తిట్టించావు? ఆయన మోచేతి నీళ్లు తాగేవాళ్ళ చేత ఎంతమంది చేత నువ్వు మాటలు అనిపించావు? ఎంతమందిని లాక్కొచ్చుకున్నారు మీరు ఈ సినిమా యాక్టర్లని ఆయన మీద కోపంతో మీ పార్టీలోకి? సినిమా యాక్టర్లు వచ్చే అంత పార్టీ మీది ఉందా? మీకు అర్హత ఉందా? ఆయన మీద కోపంతో కదా మీరు ఇవన్నీ చేసింది. అసలు ఇంకా మిమ్మల్ని వదిలిపెట్టాడు, నువ్వు కూర్చొని ప్రెస్ మీట్ పెడుతున్నావు. నిన్ను మామూలుగా గుడ్డలు ఉడదీసి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నువ్వు చేసిన పనులకి, నీ కొడుకు చేసిన పనులకి ఇంకా ఆ పని చేయలా. మీరు అందుకని రెచ్చిపోతున్నారు. ఆయనేమో ఇంకా మీరు ఆగండి, మీరు చేయబాగండి, అట్లాంటివి చేస్తే నేను ఉపేక్షించను, నా ఇంట్లో వాళ్ళతో సహా కూడా పక్కన పెట్టేసే పని నేను చేస్తాను, నేను ప్రజల కోసమే చేస్తున్నానని చెప్పి ఆయన ఇంకా మాటలు చెబుతున్నాడు. నీలాంటి వాళ్ళు అయితే ఎప్పుడో చేతలు చూపించేవాళ్ళు. ఆయన అట్లా చేతలు చూపించట్లా. అంతా చట్ట ప్రకారంగా చేయాలన్నది ఆయన పద్ధతి. చేస్తాడు. నీకు తగిన శాస్తి చేసే అవకాశం దగ్గరలోనే ఉంది. నువ్వు తొందరపడబాకు. ఎందుకంటే నువ్వు అసలు ప్రెస్ మీట్లు పెడతావు, సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెడతావు ఏంది? నాకు అర్థం కాదు. ఎందుకు పెడుతున్నావు ప్రెస్ మీట్లు? ఏమైనా ఉందా నువ్వు చేసిన దాంట్లో, నువ్వు మాట్లాడిన దాంట్లో ఏమైనా ఉందా? విజయసాయిరెడ్డి చేసినయే ఇవన్నీ చేసిన పాపాలే. ఏముంది మరి? అనరా ఆ వయసులో ఆయన చేసిన పనులకి, ఆయన నడిపిన కథలకి అనరా? మరి ఛానల్స్ వాళ్ళు ఊరిని చూస్తూ కూర్చుంటారా? అంటే నువ్వు చెప్పిందే చేయాలా? నువ్వు చెప్పింది కాకుండా వేరే ఇప్పుడు చేస్తే నీకు కడుపులో మంట. ఇవన్నీ మాట్లాడతావా? ఎదవ మాటలన్నీ. వాస్తవంగా నీలో కొంత నిజాయితీ ఉంది. కొంత అంటే ఎంతో అనుకునేవు, 100లో 1%. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గెలవడు, నేను గెలవను అనేది నీకు ఎప్పుడో తెలుసు. అందుకనే 2 సంవత్సరాల క్రితమే నా కొడుకుని నించోబెడతా అని చెప్పి నువ్వు చాలా ప్రగల్భాలు పలికావు. ఏదో నీ కొడుకు మీద అసలు వినరాని అన్నీ కూడా ఉన్నాయి. అవి కూడా తొందరలోనే బయటకు వస్తాయి. అన్నయ్య, నాకు తెలిసి నీకు కూడా టైం దగ్గర పడినట్టుంది. ఎందుకంటే మీడియా దిగజారిపోయింది కదా అని చెప్పి మాట్లాడుతున్నావు. దిగజారిపోయిందా? ఏం దిగజారిపోయింది? నీ ఇంట్లో వాళ్ళ గురించి ఏమైనా వేశారా? నీ గురించి ఏమైనా వేశారా? లేని ఏం చూపించట్లేదుగా. విజయసాయిరెడ్డి అన్న ఉన్నది చెప్తున్నారు, తప్పే ఉంది దాంట్లో. ఆయన కూడా నిజాయితీగా తప్పే ఉందని ఒప్పుకుంటే ఏ బాధ ఉండదుగా. ఇవన్నీ ఎందుకు సొల్లు మాటలు? నువ్వు ప్రెస్ మీట్ పెడతావు. నీ ముందు ఉన్నది కూడా ఆ మీడియా దిగజారిపోయిన మీడియానేనా? వాళ్ళు సిగ్గు లేకుండా నీ వీడియోని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇంకా సిగ్గు లేకుండా ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళటం, ప్రెస్ మీట్లు కండక్ట్ చేయటం, ఇవి పెడతాం. ఎంత దౌర్భాగ్యం అంటే ఆలోచించండి. ఇదంతా దౌర్భాగ్యమే. వీళ్ళ దగ్గరికి వెళ్ళటం. వెళ్ళకండి. ప్రెస్ మీట్లు పెడితే వీళ్ళని బాయ్కాట్ చేయండి. వీళ్ళ దగ్గరికి ప్రెస్ మీట్లు వెళ్ళబాకండి. అసలు వీళ్ళు మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఎంతటి నీచపు రాజకీయాలు చేశారో, ఎంతటి నీచంగా మాట్లాడారో. ప్రెస్ మీట్లో వీళ్ళు మాట్లాడే మాటలకి బీప్లు వేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. పిల్లలు వినలేక, పిల్లలు వీళ్ళు మాట్లాడేటప్పుడు వీళ్ళు తిట్టే బూతులకి పిల్లలు ఉంటే పక్కకు పంపించేవాళ్ళు. ఏ సర్టిఫికేట్ సినిమా అయిపోయింది మీది? మీ బతుకులు మీరు మళ్ళీ మాట్లాడటం, ఇవన్నీ నీతులు చెప్పటం ఎదుటోడికి. నీకు కూడా తొందరలోనే ఉందని నా అభిప్రాయం. ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. ఇన్ని మాటలు మాట్లాడే అవకాశం నీకు ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అధినాయకుడికి, జనసేన నాయకులకి, కార్యకర్తలకి, అధినాయకుడికి అసలు దండాలు పెట్టాలి.
నిన్ను ఇంకా ప్రెస్ మీట్లు పెట్టించి నువ్వు ఇంకా మాట్లాడే పరిస్థితిలో ఉన్నావంటే వాళ్ళు అంటే చేతకానితనం అనుకుంటావేమో నువ్వు, కానీ వాళ్ళ మంచితనం అది. ప్రజాస్వామ్యంలో ప్రజలు మనకిచ్చిన విజయాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. ఒక పార్టీని కాదని చెత్తబుట్టలో వేశారు, ఎందుకు ఇట్లా దుర్వినియోగం చేయబట్టే, అట్లాంటి పని మనం చేయకూడదని వాళ్ళు అట్లా ఆగి ఉన్నారు. నీలాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు. తొందరలో నీలాంటి వాడి నోరు మూపించాలని, నువ్వు ఇట్లాంటి మాటలు ఇంకా మళ్ళీ మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడకూడదని, మీడియా గురించి తప్పుగా మాట్లాడుతున్న నువ్వు మళ్ళీ నీ దగ్గరికి ఒక మీడియా వాడు కూడా రాకూడదు, నీ ప్రెస్ మీట్లు కండక్ట్ చేయకూడదని చెప్పి నా అభిప్రాయం. నేను మనస్ఫూర్తిగా ప్రతి మీడియాతో, శాటిలైట్ ఛానల్తో, యూట్యూబ్ ఛానల్స్తో, పత్రికా విలేకరులతో అందరి గురించి మాట్లాడుతున్నాను నేను. ఎవరు ఇట్లాంటి నాయకుల దగ్గరికి, చీప్ మెంటాలిటీ నాయకుల దగ్గరికి వెళ్ళబాకండి, దిగజార్చుకోబాకండి, మీ స్థాయిని మీరు దిగజార్చుకోబాకండి. వీళ్ళు దిగజారిపోయి మాట్లాడుతున్నారు. ఎవ్వరు వీళ్ళ ప్రెస్ మీట్లకి వెళ్ళబాకండి.